గత ప్రభుత్వం శాసనసభను సైతం గౌరవ సభగా చేసింది. మనం పురాణాలు చూసాం, సినిమాల్లో చూసాం, పురాణాలను కూడా చదవడం జరిగింది. కౌరవులు పాండవుల మధ్య జరిగిన యుద్ధం, ఆ కురుక్షేత్రం ఏ విధంగా జరిగిందో అలాంటి దాన్ని కల్పించే విధంగా లేదా ఇంకా మరిపించే విధంగా మొన్న ఎన్నికలు జరగడం. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించిన తీరు శాసనసభ, వారి సతీమణిని సైతం కూడా అనరాని మాట్లాడినారు. ఆ రోజున స్పందించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఈ గౌరవ సభని గౌరవ సభగా మార్చి మాత్రమే మరలా శాసనసభలోకి వస్తానికి ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు మేమందరం కూడా శాసనసభ్యులుగా ఉండి ఆయన పక్కన ఆయన ప్రతిజ్ఞని కళ్ళకు చూడండి. ఆ ప్రతిజ్ఞ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళని మొక్కుకోవడం జరిగింది. అందరినీ కూడా ప్రజలు కూడా మొక్కుకోవడం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పంతో ఆయన ఎండనక వాననక ఆఖరికి జైల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధమై 53 రోజుల పాటు జైల్లో గడిచి ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా ఆయన అనేకమైన మాట్లాడినా, కుటుంబాన్ని నానాహీనంగా మాట్లాడినా ధైర్యం కోల్పోండి ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన పోరాడిన తీరు కురుక్షేత్రంలో అర్జునుడు కాదు, కృష్ణుడు కాదు, వాళ్ళెవరు కూడా సరిపోని విధంగా పోరాడిన తీరు మనందరం కూడా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మండు టెండలో రోజుకు 5 సభలలో ప్రసంగించడం అంటే అది మానవుడి వల్ల కాదు, అది కేవలం ఆ దైవ బలం కలిగిన వ్యక్తుల వల్లే సాధ్యం. అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది. అది ఈ ఘనమైన విజయానికి నాయకులందరూ కూడా, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ ఏ ప్రతిజ్ఞ అయితే చేశారో గౌరవ సభని గౌరవ సభగా మార్చడం చేశారో ఈ రోజున ఆ గౌరవ సభగా మార్చి ఇవాళ లోనకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ దేవుడు ఇచ్చిన బలం, ఆ దైవ బలం కలిగిన ఆయనకి మరింత మేలు జరగాలి, మరింత బలం జరగాలని చెప్పి అందరూ కూడా ద్వారకా దేవుడికి వస్తుంటారు. ఆ దేవుడి సందర్శించిన సందర్భంలో అందరూ కూడా నేను శుభాకాంక్షలు. ఈ రోజు మన నాయకుడి యొక్క ప్రతిజ్ఞ నెరవేరిన సందర్భంలో ఆ ఉత్సాహాన్ని, ఆ ఆనందాన్ని, దాన్ని మాటలతో చెప్పలేము, చేష్టలతో కూడా చెప్పలేము. కానీ అది ఈ కళా నిజం అనే విధంగా ఆయన సాధించిన యుద్ధాన్ని మనందరం కూడా అభినందిస్తూ ఆయన మరింత శక్తిని సాధించాలని కోరుకుంటున్నాం.